యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకములో రక్త మాంసములతో సశరీరునిగా జీవించుచున్న దినాలు ఆ దినాలలో ఒకానొక రోజున ఓ తండ్రి తనకున్న ఒక్కగానొక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి కోసమని వెతుక్కుంటూ తీసుకొచ్చాడంట. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో నేను చెప్పే ఈ సందర్భం ఉంటుంది. ఎందుకు తీసుకొచ్చాడు ఆయన అనంటే, ఆ అబ్బాయికి దయ్యం పట్టింది. ఆ దయ్యానికి కొన్ని లక్షణాలు, కొన్ని దయ్యాలు ఉంటాయి. అప్పుడప్పుడు మీరే చెబుతూ ఉంటారు, మొన్న ఒక దయ్యం అండి పండగకి చీర పెడితేనే వెళ్తా లేకపోతే వెళ్ళనన్నదండి. మాయదారి దయ్యం పెట్టిన తర్వాత నేను పోను అంటుందండి. అమ్మ పోవే, చాలా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వెళ్ళవే అన్నానంటే అన్నదంట ఒక ఆమె, అరిసెలుండి పెడితే పోతా అన్నదంట. అరిసెలుండి ఆంక పెట్టట్లా, ఈమె తింటుంది. నువ్వు పోవే నా తల్లి, ఇంకెన్ని రోజులు బాధ పెడుతున్నావు, లంకనాలు చేస్తుంది నా బిడ్డ, నన్ను వదిలిపెట్టి పోవే నా తల్లి అని అంటే, వెళతా కానీ ఒక పని చేయి, మంచి కోడిని కోసి పెట్టు వెళతా అన్నదంట. ఏంటి కోరికలో వెళ్ళట్లేదంట. అరిసెలు అయిపోయినాయి, కోడిని కోసి పెట్టింది, చీవరు పెట్టింది, మళ్ళీ అన్నీ ఏమే కట్టుకుంది, ఏమే తినదు, వాళ్ళ ఆయనకు కూడా పెట్టలేదంట. అదేమో పోట్ల. అట్టాకునే యేసుక్రీస్తు ప్రభు వారి దినాల్లో కూడా అండి ఆ బిడ్డకి దయ్యం పట్టింది. ఎప్పటి నుంచి పట్టింది అనంటే, చిన్ననాటి నుంచే ఉన్నదంట వానికి ఆ పరిస్థితి. ఎప్పటి నుంచి ఉన్నదండి? చిన్ననాటి నుంచే, బాల్యము నుంచే అది వానిని బట్టి బాధ పెడుతుంది. విచిత్రమైన దయ్యం. ఈ దయ్యానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసండి? మిగిలిన టయాల్లో ఒంట్లోకి రాదంటండి. నది పక్కనో, కాలువ పక్కనో, మంచి నీళ్లున్న ఓ తొట్టి పక్కనో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ట్యాంక్ ప్రక్కనో, అప్పుడు దయ్యం ఒంట్లోకి వచ్చి అంటదంటే, రే దూకు 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 అని అంటదంట. ఏం చేయమంటదంటే, నీళ్ళల్లో దూకమంటదంట. అమాంతరంగా దూకుతాడంట. దూకు అని అంటది. ఆ దూకపోయే సమయానికి ఈయన వదిలేసిద్ది, ఈడేమో నీళ్ళల్లో పడతాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు చలిమంట ఎవరన్నా మంటలు వేస్తున్నారు అనుకోండి, లేకపోతే మంచి పెద్ద వంట చేస్తుంటే పొయ్యి మంట చేసి నిప్పు కనపడగా అని అంటదంట. వాళ్ళలోనికి వచ్చి, అరే నువ్వు దూకుదానిలో అని అంటదంట. దేనిలో? నీళ్ళల్లో నిప్పుల్లో దూకమంటుందంట. ఎందుకు వాడిని దెయ్యం పట్టిందనంటే, వానిని నాశనము చేయవలెనని. ఎందుకంటే అండి, వానిని నాశనము చేయవలెనని ఆ దురాత్మ ఆ బిడ్డను పట్టింది. ఇప్పుడు దయ్యం పట్టినోడు బాధ ఒకటైతే, ఆ బిడ్డను కాపాడుకోలేక కన్న తండ్రి నానా తిప్పలు పడుతున్నాడు. అది నీళ్ళల్లో నిప్పుల్లో పడద్రోస్తుంది. ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో తెలియట్లా, ఎప్పుడు దూకమంటదో తెలియట్లా, ఎప్పుడు పతనం చేసిద్దో తెలియట్లా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆ బిడ్డను కాపాడుకోవటానికంట తండ్రి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. కంటి మీద కునుకు లేదో, రెప్పేట్లా, ఒక్కగానొక్క కొడుకు, బిడ్డలు పుట్టే అవకాశం లేదు, ఎదిగిన బిడ్డ, ఓ భయంకరమైన వేదన అనుభవించాడు. ఎవరెన్ని సలహాలు చెబితే అన్ని పాటించాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ ఆ దయ్యము వానిని వదిలిపెట్టి వెళ్ళలా. ఈ రాత్రికాల సమయంలో బహుశా నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయేమో. ఆ పిల్లవానికి దయ్యం పట్టింది, నీ కుటుంబానికి నష్టాలు పట్టాయేమో, కష్టాలు పట్టాయేమో, రోగాలు బట్టి పీడిస్తున్నాయేమో, వ్యాధులు బట్టి పీడిస్తున్నాయేమో, నిందలు నిట్టూర్పులు పట్టి పీడిస్తున్నాయేమో. ఎందుకు ఇవి నా కుటుంబాన్ని బట్టాయనంటే, బహుశా పతనం చేయటానికేమో, నిన్ను కూడా నాశనం చేయటానికి బట్టినేమో ఈ సమస్యలు. ఈ రాత్రి అటువంటి నాశనానికి సంబంధించినవన్నీ తొలగిపోయి యేసు నామమున మీకు మేలు కలుగును గాక. అయితే వాక్యంలో చూస్తే వెంటనే చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి చివరికి ఎవరో చెప్పారంట, ఒరే అబ్బాయి నీ కొడుకు బాగుపడాలనంటే ఈ అంతరాలు తాయితలు ఇవన్నీ కాదురా అబ్బాయి, ఏం లేదు, ఈ మధ్య నజరేయుడైన యేసున్నాడు కదా, పడుచువాడు 30 ఏళ్ల నుంచి పరిచర్య చేస్తూ ఎదుగుతున్నాడు కదా, మనకు తెలుసు కదా. ఆయన 30 ఏళ్ళు 33.5 సంవత్సరాల వరకు ఆయన లోకంలో బ్రతికాడనే సంగతి మనకు తెలుసు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నాడు, రాజ్య వార్తని. సరే చెప్పాడంట, ఆ పడుచువాని దగ్గరికి గనక వెళితే, ఆ యేసు దగ్గరికి నీ కొడుకుని తీసుకెళితే నీ బిడ్డ బాగుపడతాడు రా, నీకు దక్కుతాడు రా అన్నాడంట.
ఈ రాత్రి ఒకవేళ నీకు కూడా దక్కవనుకున్న ఏమైనా ఉంటే ఈ రాత్రి నీ చేతి నుంచి జారిపోతున్నాయి అనుకుంటున్నావేమో, పంట జారిపోతుంది అనుకుంటున్నావేమో, వ్యాపారంలో లాభం జారిపోతుంది అనుకుంటున్నావేమో, దాదాపుగా ఎంప్లాయ్మెంట్ కొరకు ఎదురు చూస్తూ రాసేయాల్సిన ఆ రాత పరీక్షలన్నీ రాసేసి చివరికి ఆఖరి నిమిషంలో ఆ ఉద్యోగం నీకు రాకుండా జారిపోతుంది అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నీకు జారిపోయాయి నీకు దక్కాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలి? నజరేయుడైన యేసు దగ్గరికి రావాలి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసి చెబుతుంది, అన్నా 3 నెలల గర్భం జారిపోయింది. ఇంకొక ఆమె ఫోన్ చేసి చెబుతుంది, అన్నా 5 నెలల గర్భిణి అన్నా జారిపోతుందన్నా, జారిపోయిందన్నా, ప్రార్థన చెయ్యి. జాగ్రత్త జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడనంటే నీ దగ్గర నుండి జారి రాలిపోయే వాటిని ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు అప్పగిస్తే ఆయన జారిపోకుండా స్థిరపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తున్నాం, అబ్బాయి ఇక నీ బిడ్డ నీకు దక్కాలనంటే ఇక ఒకే ఒకటి ప్రయత్నం, ఆ బోధకుని దగ్గరికి తీసుకెళ్ళాడనంటే వచ్చాడంట. వచ్చిన తర్వాత ఆ ఊర్లో అడుగుతున్నాడు, ఇక్కడ బోధకుని ఇల్లు ఎక్కడా అని అంటే అదుగదుగదుగుదు పలానా చోట ఉన్నారయ్యా అన్నారంట. వచ్చి తలుపు తట్టగానే తలుపు తెరిచారు. మొత్తానికి ఆ గదిలో ఎంతమంది ఉన్నారని అంటే శిష్యులు 12 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి గదిలో? ఎంతమంది ఉన్నారండి? 12 మంది ఉన్నారు. తలుపు తీయగానే బయటకు వచ్చారు. బయటకు వచ్చి అబ్బాయి ఎవరు నువ్వు అన్నారు. వెంటనే అంటున్నాడంట, మీలో బోధకుడు ఎవరు? ఆ యేసు ఎవరు? నజరేయుడైన యేసు ఎవరు అని అంటే అది ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఈ చెప్పరు. వీళ్ళకి అసలు ఆగట్లేదు అనమాట. ఎప్పుడు చూసినా యేసయ్య ఫోకస్ అవ్వాలా, ఇక మేము ఫోకస్ అవ్వద్దా? ఒక ఆయన అంటాడు, ఎదగటానికి ఎందుకురా తొందర, ఎదుటి బ్రతుకంతా చిందర వందర అని అంటే ఏంటన్నాడా? అయినా సరే ఆగట్లేదంట, అయినా సరే ఆగట్లేదంట. ఆ మధ్యకాలంలో ఒక కుర్రోడు అంట వాళ్ళ నాన్న రోజు షేవింగ్ చేసుకుంటున్నాడంట, బ్లేడు రేజర్ తీసుకొని. ఇప్పటికి మళ్ళీ తెగన్ రేజర్లు కాదు, ఫ్యాషన్ రేజర్లు కాదు, ఇది వరకు అచ్చమైన పనామా బ్లేడో అశోక బ్లేడో పెట్టి గీరతారు. ఎట్టబడితే అట్ట ఎడాపెడ గీరామనుకో ఏం లేదు, బీడు భూమిలో సాలు ఎరవాలు దున్నినట్టుగా చెక్కులు లేచి వచ్చింది. ఈయన ఏం చేశాడంటే వాళ్ళ నాన్న హడావుడిగా గీరుకొని వెళ్ళిపోయాడంట. వీడికి ఈ చివరి కొంచెం మీసాలు వచ్చినాయి అంట, మధ్యలో రావట్లేదంట. ఎవడో చెప్పాడంట, అరే మీసాలతో నీకు ఎందుకు వచ్చిన గోలరానంటే ఏంటన్నాడా? స్తోత్రం చెప్పండి. ఎంటలేదంటాడికి మీసాలు రావాలంట, గడ్డాలు రావాలంట. ఆ గడ్డానికి ఇక్కడ మేకకు వచ్చినట్టుగా మేకపోతుకు వచ్చినట్టుగా 4 ఎంటుకలు వచ్చినాయి అంట. ఎవడో ఒకటి చెప్పాడంట ఒక మాట, ఏమి లేదురా ఆ వచ్చే కాస్త మొత్తం గీరెత్తే ఈసారి ఫుల్ గడ్డం వచ్చింది, ఫుల్గా మీసాలు వస్తాయి అని చెప్పాడంట. అంతే. వాళ్ళ నాన్న ఇమ్మంటే ఇవ్వట్లేదని వాళ్ళ నానేమో మరి ఈ వయసులో నువ్వు గడ్డం గీరటం మొదలైతే ముదిరిపోయి 49 చెక్కలాగా అవుతావురా, మొదట బొగ్గలేమో తెల్లగా ఉంటాయి, ఇదంతా నల్లగా అయిద్దిరా, నల్లగా అయితే ఈడంత ముదిరి బెండకాయ నీకు పిల్లనివుడు ఇవ్వడరు, నా బాధ నాదిరా అయ్యా నువ్వు ఆగరా అనంటే ఈడు వింటలేదంట. వాళ్ళ నాన్న బ్లేడు రేసర్ ఆడ పెట్టి మర్చిపోయి స్నానానికి వెళ్ళాడంట. ఇక ఈడు తీసుకుని కంగారులో ఎట్ట గీరితే చెక్కులు లేచి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్కులు ఎవడన్నా అనుభవం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసులే, బయట వినేవాళ్ళు ఎవరు అన్నట్ట చెక్కులు లేపుకున్న వాళ్ళకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టాగనే వీళ్ళు ఆగట్లేదంట. 12 మందిని అడిగాడంట, అబ్బాయి మీలో బోధకుడు ఎవరు అని అంటే, అన్నా ఆయన లేడన్నా బయటికి వెళ్ళాడు, సంగతి ఏంటో చెప్పు అని అంటే బాగుంటుంది. అడుగుతున్నారంట, బోధకుడు ఎందుకు మీకు, విషయం ఏంటి చెప్పు అన్నారంట. ఏం లేదయ్యా, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, ఇదిగోయ్యా వీడు చాలా బాధపడుతున్నాడయ్యా, దురాత్మ వీడిని బట్టి నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడదురాస్తుందయ్యా, ఈయన నాశనం చేయడానికి పట్టుకున్నదయ్యా, మాయదారి దెయ్యం వదలమంటే వదలట్లేదు, పొమ్మంటే పోవట్లేదయ్యా, అయ్యా ఈయన నాశనం చేయటానికే పట్టిందయ్యా, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా, విఫలమయ్యాయి, చివరికి యేసును గురించి బోధకుని గురించి విని ఇక్కడికి వచ్చానయ్యానంటే వీళ్ళు అంటున్నారంట, బోధకుడు ఉన్నాడని చెప్పట్లా, లేడని చెప్పట్లా, లేకపోతే నేనే బోధకుడిని చెప్పట్లేదంటగా వీళ్ళు అనుకుంటున్నారంట. ఈ మాత్రం దానికి ఆయన ఎందుకు రా మేము చేస్తాం ప్రార్థన, దెయ్యమేగ బోటమేగా అని అంటే ఈయన అనుకున్నాడు. అందరూ ఒకేలాగా ఉన్నారంట. ఎట్టాగున్నారు వాళ్ళు? 12 మంది అలాగనే యేసయ్య కూడా ఎట్లాగున్నారండి? ఒకేలాగా ఉన్నారా లేదా? ఏంటి అడ చూస్తున్నారు, బెత్తర చూపులు చూస్తున్నారంటే? మీరు బెత్తర చూపులు చూస్తే నాకు తత్రపాటు మొదలవుతుంది, ఎటు బారిపోదామని. ఇంక ఎస్ఎంఎన్ తోటకు వచ్చారుగా ఎవరిని పట్టుకోవటానికి?
చింటూ ఎవరిని పట్టుకోవటానికి? ఎలైజా గారినే, ఆనంద్ గారినే, ఓహో మా పౌలరాజు బాబాయినే. ఎవరిని పట్టుకోవటానికి వచ్చారు తల్లి? యేసయ్యని. వచ్చినప్పుడు రాణువ వారు డీల్ కుదిరించుకున్నారే, బేరం కుదిరించుకుంటారు. ఈ మధ్య కొంతమంది డీల్ కుదిరించుకుంటున్నారంటగా దేవుల్లో కూడా కదండి. డీల్ కుదిరించుకుంటారు. ఏమైనా కానీ వాళ్ళని తిప్పుతా, ఏమైనా కానీ వీళ్ళని మలుస్తా. ఏంటి నీ డీలు? జాగ్రత్త, చాలా తేడా వచ్చింది. డీలు గీలు ఏలేసి తీసి పక్కన పెడతాడు. ఏసు రక్తమే జయం. డీలు పనికొచ్చేటట్టు కుదిరించుకోవాలి. యోధా ఇస్కరియోతు డీల్ కుదిరించుకున్నాడు. ఏంటది ఒప్పందం అని అంటే, నేను ఆ బోధకుడిని మీకు పట్టేస్తా. డీల్ కుదిరింది, సొమ్ము తీసుకున్నాడు. అయితే వెంటనే ఒక అనుమానం వచ్చిందంట. అబ్బాయి ఫలానా చోట ఉంటాడని చెప్పావు, చీకట్లో గెస్సమైన తోటకి మేము వస్తాము, మరి మీలో ఆయనను మేము గుర్తుపట్టేది ఎట్లాగునా అని అంటే 12 మంది ఎట్లాగునున్నారు? ఒకేలాగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అంతేనా? అందుకని యోధా ఇస్కరియోతు ఏమంటాడు? నేను ఎవరినైతే వాడే ఆయనే, అంతేనా? ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే బోధకుడు అని అన్నాడంట. అంటే 12 మందితో పాటుగా ఈయన కూడా వాళ్ళల్లో ఒకరిలాగానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరినన్నా సంఘంలో ఉన్న యవనస్తులను నాతో ఉన్నారనుకోండి, ఎట్లాగ ఉండాలనంటే ఈ మధ్యకాలంలో అయ్యగారులు అనంటే వాళ్ళకేమో బంగారపు కుర్చీ, మిగిలిన వాళ్ళకేమో మట్టి దుమ్ము సినిగిపోయిన ఇరిగిపోయిన కుర్చీలు వేయాలి. అట్టుంటే సమ్మగా ఉంటుందండి. ఏ విశ్వాసులు వీళ్ళు వాక్యమే అడిగిన సాస్తున్నారు ఏంటో కానీ వీళ్ళు బాగుపడే కళ్ళ కనపట్ల. వాక్యం చదువుతున్నారు కానీ వాక్యంలో ఉన్న ఆ సంగతి చెప్పినా కూడా బోధపట్టలేదండి. సమానంగా ఉండకూడదంట, ఆయనకు ప్రత్యేకంగా ఉండాలి, అమ్మగారికి ఒక ప్రత్యేకం. అరే హృదయంలో ప్రేమ ప్రత్యేకంగా ఉండాలి. కుర్చీ ప్రత్యేకంగా వేస్తుంటవి, పైనుంచి రాళ్ళు వేస్తుంటవి. పూలు వేస్తున్నట్టే ఉంటవి, పూల్లో రాళ్ళు పడతానే. పాలు ఎత్తున్నట్టే ఉంటివి, పాలల్లో లేనిపోయి నీళ్లు కలిపేస్తుంటవి. దేవునికి స్తోత్రం. ఎట్లాగ ఉండాలి అని అంటే, మన అంతరంగంలో ఆ అభిమానం, ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బట్టి నేను సంతోషించేది అదే. ఉన్న 2-2.5 సంవత్సరాలలో ఆడపిల్లలైన మీ అందరండి, మా అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఆప్యాయత అనురాగాన్ని పనిచేస్తున్నారు. చాలా అంటే చాలా ఆ ప్రేమ బంధాన్ని మాతో ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిసార్లు కష్టం అంతా ఆ అభిమానాన్ని చూసి మర్చిపోతూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. ఆయనను కూడా అడుగుతున్నారంట, ఎవరు ఆ బోధకుడు మేము గుర్తుపట్టేది ఎట్లాగునయ్యానంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతడే బోధకుడు అన్నాడంట. అంటే ఈ 12 మందిలో యేసు ప్రభువుని గుర్తుపట్టడానికి వ్యత్యాసం ఏమీ లేదు, ఒకేలాగా ఉన్నారు. సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక మనం కూడా ఎట్లాగ ఉండాలండి? క్రైస్తవులం అని అంటే క్రీస్తు అనుచరుల్లాగానే ఉండాలి. పేరు చివరిలో తోకలు ఉండటానికి వీలు లేదు. మా సైదమ్మోళ్ళు వస్తారు, తర్వాత ఇంకా మన అమ్మోళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు నయోమి అమ్మోళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎవరో మీరెవరో లోకంలో ఉన్నప్పుడు, కానీ దేవుళ్ళలోనికి వచ్చేసరికి మనందరం ఒకే రక్తానికి సంబంధించిన రక్త సంబంధికులు. స్తోత్రం చెప్పండి. ఏ రక్త సంబంధులు? యేసు రక్త సంబంధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు తోక పెడతా ఉంటారు. తోక పెట్టినప్పుడు నువ్వు వెంటనే ఏకలు బీకేసే, నీకెందుకు, వీడు మారినోడు కానీ కదా. ఆ మధ్య ఒక ఆయన తోక పెట్టి, ఏమయ్యా ఇంత గట్టిగా చెప్పావు, ఇంత బాగా చెప్పావు బోధ, నీకు ఆ పేరు చివరి తోక ఎందుకయ్యా, ఏంటి నీ కథ ఏంటి, నీ సంగతి ఏంటని అంటే, నేను ఎవరినో చూసి నా దగ్గరకు వస్తారండి అని అంటున్నాడు అండి. దేవునికి స్తోత్రం. అరే కులానికి ఒక దేవుడా, కులానికి ఒక యేసా, గుడికి ఒక యేసా, మతానికి ఒక యేసా, మళ్ళీ నువ్వే చెబుతావా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36లో యేసుక్రీస్తు అందరికీ బోధకులు. రెడ్లకు ఒక యేసు, కమ్మవారికి ఒక యేసు, కాపువారికి ఒక యేసు. పోకదాలకు వచ్చిన బుద్ధి కాకపోతే ఏం బోధ ఈ బోధ? డబ్బుల కోసం చేసే మాయ బోధ కాకపోతే అసలైన బోధ అనేది. స్తోత్రం చెప్పరే మీరు? మీకెందుకు భయం? లైవ్లో చెబుతుంటే నేను. దేవునికి స్తోత్రం. యేసు ఒక్కడే, ఆత్మ ఒకటే. బాప్తిస్మం ఈ మధ్య ఏంటో బాప్తిస్మం మళ్ళీ తీసుకున్నారంట. మన ఒక ఆయన అడుగుతున్నాడు, అన్నా నేను అప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నావు అని అంటే, పలానా చోట. మళ్ళీ ఇస్తే బాగుంటుందిగా అన్నాడు. మనం ముంచుతుంటే పక్కన ఇంకొకటి అన్నాడు, వీడు ఆల్రెడీ 2వ సారి కూడా తీసుకున్నాడు, 3వ సారి మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాడు అని. ఓరు బాబు, నీకు 3వ సారి బాప్తిస్మం ఇచ్చి నేనే నరకానికి బానరు నాయన, ఎంత బతుకు బతికింటి అనక చచ్చినట్టు నేను ఇవ్వను. అది వింటానా? యేసు ఒక్కడే, ఆత్మ ఒకటే, బాప్తిస్మం కూడా. పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు. అరే గుడి మాడితే బాప్తిస్మం ఇస్తున్నావు, ఏం పనులేండి ఇది?
పాదిరి గారిని, ఆనంద్ గారిని వదిలేసి ఎలైజా గారి దగ్గరకు వస్తే మళ్ళీ బాప్తీసం ఎత్తాను. ఎలైజా గారి దగ్గర నుంచి పౌలురాజు గారి దగ్గరికి వెళితే మళ్ళీ బాప్తీసం ఎత్తాను. ఎందుకు? బంధిస్తున్నావా? మాయబోధ చేస్తున్నావా? నాశనానికి సిద్ధం అయ్యావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా ఒంటి మీద ఎక్కడన్నా మరకబడితే సోపేసి కడిగి శుభ్రం చేసుకుంటావు. ఆయిల్ మరకబడి పోకపోతే సబ్బేసి రుద్దిన బ్లేడ్ తీసుకొని చెక్కుతావా? మీ అందరి మీద ఆయిల్ మొక్కలు పోసేస్తా, ఆయిల్ మరకలు. సబ్బుతో బాగాలేదనుకో తలా ఒక బ్లేడ్ తెప్పిస్తాను నేను, నరేష్ చేతని దగ్గర నేనే చెక్కుతాను. మళ్ళీ మీరైతే గట్టిగా చెక్కరు. దేవునికి స్తోత్రం. అంటే పోకపోతే దాన్ని 2-3 సార్లు తోమాలి. బాప్తీసం ఒకటే. నువ్వేమైనా తప్పిపోయినట్టుంటే దేవుని సన్నిధికి వచ్చి సరి చేసుకోవాలి. అబ్బా ఎంత మంచి మాట చెప్పావు పాస్టర్ గారు, నేను ప్రతిసారి తప్పిపోతానేమంటా, ప్రతిసారి సరి చేసుకుంటానేమంటా. ఆదివారం సరి చేసుకుంటా, శనివారం దాకా తప్పిపోతా, మళ్ళీ ఆదివారం సరి చేసుకుంటా, మళ్ళీ తప్పిపోతా, మళ్ళీ సరి చేసుకుంటావా? ఎప్పుడు ఇరిసేస్తాడు, కోడి మెడకాయ ఇరిసినట్టు. దేవునికి స్తోత్రం. అట్లా కాదంట. అందుకని ఒక ఆయన అంటాడుగా, ఏమని అంటాడు? ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుముని. అంటే ప్రేమ కలిగిన దేవుడు అని మాటికి ఆరిపోవటం వెలిగించుకోవటం బాగానే ఉంటుంది. చిన్నపిల్లలు అప్పుడే అమ్మ దీపం వెలిగిస్తుంటే అనువుదే దెబ్బకి ఆరిపోయేది. రే బుడ్డిగా మాల శీతలా పోడమ్మ, అచ్చం వీళ్ళ మేనమామ బుద్ధిలే వచ్చినాయి అమ్మ అని మళ్ళీ వెలిగించింది. మళ్ళీ ఇంకోసారి అని ఊతాడు. అమ్మో అడ్డగోలుదమ్మా వీళ్ళ మేనత్త, పెళ్ళైన కొత్తలో నా కాపురానికి ఎన్ని స్విచ్చులు పెట్టిందో అది మొత్తం దాని బుద్ధే వచ్చింది. ఎలిగెత్తంటే ఆరిపోతాడు ఏంటి పిల్లోడు, మేనత్త బుద్ధులు వచ్చింది అని రే ఆగో అని నవ్వుతా వాళ్ళకి చెబుతూ వెలిగించింది. అగ్గిపెట్టెల్లో ఉన్న 5 పొలంలో 3 అయిపోయిన తర్వాత 4గోసారి ఆరిపోతే ఏమేసింది? లాగి గోపెంబడి పెట్టి కొట్టింది. స్తోత్రం చెప్పండి. మాటికి ఆరిపోవటం వెలిగించుకోవటం చేసావనుకో, ఒకసారి అంటే సంసోను గుర్తు చేసుకుంటాడు, ఇంకోసారి అంటే దావీదును గుర్తు చేసుకుంటాడు, ఇంకొకసారి అన్నానంటే ఇంకొకరిని గుర్తు చేసుకుంటాడు. మాటికి ఎట్నే చేస్తే ఏం చేస్తాడు? దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఎట్లాగ ఉండాలి అని అంటే, ఆ బోధకుడు ఎవరని అడిగితే వాళ్ళు చెప్పకుండా అడుగుతున్నారంట. ఈ మాత్రం దానికి ఎందుకు అబ్బాయి, మేము ప్రార్థన చేస్తాంలే అన్నారంట. ఎందుకని? వీళ్ళని కూడా ఇద్దరిద్దరు ఆ ఊరికి ఈ ఊరికి పంపిస్తే వీళ్ళు ప్రార్థన చేస్తే కూడా దయ్యాలు ఏమవుతున్నాయంట? కేకలేసి పోతున్నాయంట. ఇక ప్రార్థన చేశారంట. ఈ ప్రార్థన చేస్తే ఆ దయ్యం ఒంట్లోకి వచ్చింది కానీ ఉలుకు పలికి ఏమంటలేదంట. ఏ దయ్యమా పో అని అంటుందంట. వెళ్ళిపో అని ఆహా అని అంటుందంట. ఇక చూడండి 12 మంది కూర్చొని గొలుసు ప్రార్థన చేశారా, అందరు ప్రార్థన చేశారా, కొద్దిమంది ప్రార్థన చేశారా? అబ్బో మామూలు కాదంట, మామూలు తిప్పలు కాదంట. అదేం గుమ్మం ముందు పంచాయతీ అయిపోయింది. ఇక చూడండి గుమ్మం ముందు పంచాయతీ అయ్యేసరికి వచ్చే పోయేవాళ్ళు వీళ్ళు పోగుపడ్డారు, చుట్టూ గుంపు కూడారు. గుంపు కూడగానే ఈలోగా బోధకుడు రానే వస్తున్నాడంట. అబ్బో మా ఘనమైన శిష్య బృందం మీద ఘనకార్యం చేసిందని వాళ్ళంత దూరాన్ని చూసి ఆదరు వచ్చేసాడంట. ఏమైంది అని అంటే, మీలాంటి వాళ్ళు ఎవరు పక్క నుండి ఏసుని ఎరిగిన వాళ్ళు చెప్పారంట. అదిగో ఆయన బోధకుండా ఆయన అన్నాడంట. అమాంతంగా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి, ప్రభువా ఇదిగో ఏమైనా నీ వలనైతే నాకు మేలు చెయ్యి అన్నాడంట. ఏమైనా నీ వలనైతే, ముందు ఏమైనా నీ వలనైతేనే మాటలో మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? ఎక్కడో కొంచెం అనుమానం అనేది ఉంది. అంటే ఉదయం వచ్చినప్పుడు నమ్మకం బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది? 12 మంది మార్చి చేస్తే పోని దెయ్యం ఈ ఒక్కడు చేస్తే పోద్దంటవా? అంటే ఒక విశ్వాసులో ఉన్న విశ్వాసం తరిగిపోవటానికి కారకులు ఎవరు? 12 మంది శిష్యులు. విశ్వాసులు అంటే మీరు గొడవకు వస్తారు నా మీదకి. అమ్మ మీ అందరూ మంచివాళ్ళమ్మా, నిండైన విశ్వాసులమ్మా, దీపాలు వెలిగించిన వాళ్ళమ్మా, మామూలు వాళ్ళమ్మా. శిష్యులు మేమే. ఎవరు మేము ముగ్గురు. అదిగా బాబు, అదిగా రాజు, ఇడుగు ఈ దేవ. ఎవరేమండి ఇప్పుడు ఉన్న విశ్వాసం, ఉదయం ఉన్న నమ్మకం మధ్యాహ్నానికి జరిగిపోవటానికి కారణం ఎవరు? అబ్బా ఎంత ప్రేమ ఉందండి వీళ్ళకి మన మీద. చక్కగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం. నిజమే, మేమే. అంటే ఆయనకున్న నమ్మకం తరిగిపోవటానికి కారణం ఎవరు అనంటే,
ఈ ప్రార్థన వాళ్ళే ఎంతమంది చేస్తే పోనిది, ఈయనొక్కడు చేస్తే మాత్రం పోతుందా? అప్పుడప్పుడు మనం కూడా అంటాం చేసేయని. కొంతమంది ఇళ్లలో మీరు కనుక మగాళ్ళని అడిగారు అనుకో, ప్రార్థనకు రండి, ఏం ప్రార్థనకు వస్తాం అమ్మాయి, అసలు వాళ్ళని చూసావా? ఆ గుడికి పోయే వాళ్ళని చూస్తే నాకు ప్రార్థనకు రాబుద్ది కావట్లేదమ్మా. యేసు ప్రభు మంచోడే, కానీ యేసును అనుసరించి మీరున్నారే, మిమ్మల్ని చూస్తే గుడికే రాబుద్ది కావట్లేదని అంటున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆమె వచ్చి అంటుంది, అని గట్టిగా ప్రార్థన చేయట్లా, మీరు గట్టిగా ప్రార్థన చేస్తే ఈ మొదలుష్టపడి నా ఎంటపడి గుడికి వచ్చేవాడే, అవసరమైతే నన్ను ఆయన ఎంటపడి సినిమాకి రమ్మంటున్నాడు, కానీ ప్రార్థనకు మాత్రం ఆయన రావట్లేదన్న. కారణం ఏంటన్నానంటే నేను గట్టిగా ప్రార్థన చేయాలంట. నేను గట్టిగా ప్రార్థన చేయాలా? అమ్మా తల్లులా, నా చెల్లెళ్ళ అక్కల, మీ ఆయన వాళ్ళు ప్రార్థనకు రావాలనంటే పాదిరి గట్టిగా ప్రార్థన చేయటం కాదు, సంఘం గట్టిగా ప్రార్థన చేయటం కాదు. ఎట్టాగునొస్తారంట, మళ్ళీ విషయం తప్పిపోకుండా ఇది ఎట్నే పట్టుకొని గుర్తుంచుకోండి, అక్కడ ఒక ఏలు పెట్టుకోండి, మళ్ళీ చీపురు పొల పెట్టుకుంటే అది జారిపోతే లేనిపోయిన తెప్పలైద్ది. కానమ్మా ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన విషయము. అపోస్తుడైన పేతురు అన్న రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ భర్తలకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఏం లేకుండానే తల్లి ఏంటిదంట, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎట్లాగునొస్తారంటే అండి, ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరైనా ఏమంటే మీరు గట్టిగా ప్రార్థన చేయట్లేదు, మా ఆయన రాలేదని అంటే ఇందులో అండర్లైన్ చేసుకొని పెట్టుకోనండి. దేవునికి స్తోత్రం. రావాలంటే ఏం చేయాలి? రావాలంటే ఏం చేయాలి? కారణం ఎవరు? ఆయన కొన్న నమ్మకం జారిపోవటానికి కారణం ఎవరు? 12 మంది అంతేనా? మీ ఆయన రాకపోవటానికి కారణం ఎవరు? ఏసు రక్తం చేయో. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నారు నా తల్లులారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఇక్కడ కూడా, ఆ అపనమ్మకం రాగానే వెంటనే యేసయ్య అంటాడంట, అబ్బాయి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును తమాయించుకొని అంటాడంట, ప్రభువా నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రాకుండా సహాయం చేయ. ఎంత బాగుంటుందండి ఆ సందర్భం. మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో ఆ 23 నుంచి 25 నుంచి చదువుకుంటా ఉంటే ఈ సందర్భం ఉంటుంది. అప్పుడు యేసయ్య అంట దగ్గరకు వచ్చి ఆ పడిపోయి ఒంట్లో ఉన్న దయ్యం ఉలుకు పలుకు లేకుండా ఉంటే యేసయ్య ఒక్క మాట మాట్లాడగానే దయ్యం ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రికి అప్పచెప్పాడు. ఆయన ఆనందంగా పండగ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు గదిలోకి వచ్చారంట. గదిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నెమ్మది ఉండట్లా. ఏదైనా చాలా తొందరపాటు అండి వీళ్ళకి. అస్సలు నిలుపు నిదానం ఉండదండి మనుషులకి. నెకరం లేనోడు ఎకరం కోసాడు అన్నట్టుంటారు అనమాట వీళ్ళు. అస్సలు నెకరం ఉండదండి. ఏదన్నా చెబితే చెప్పేటప్పుడు మాత్రం చెవులు చాటల్లాగా చేసుకొని వింటారంట, కానీ దెబ్బకు మర్చిపోతారంట. కోపం మొత్తం తీసి బోధ కింద తొక్కేస్తారంట పక్కన. దేవునికి స్తోత్రం. వెంటనే ఇప్పుడు అడుగుతున్నారంట ఆయన్ని, బోధకుడా మేం చేస్తే పని దెయ్యం, నువ్వు చేస్తే ఎట్టబోయింది అని అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ 9వ అధ్యాయం మార్క్స్ వార్త 29వ వచనంలో అంటాడు, ఇటువంటిది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను జరగదు. ప్రార్థన వలననే అన్న దగ్గర చిన్న అక్షరం 2 అని రాసి క్రింద ఏమని రాస్తాడు? ఉపవాసముతో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన అంటండి అది? అంటే మామూలు ప్రార్థనకి నీకు జవాబు రాలేదనుకో, ఏ ప్రార్థన చేయాలి? అంతేగాని ఎడపెడ పద్దానికి ఉపవాస ప్రార్థన అంటే సరిపోద్దా? ఉపవాస ప్రార్థనలో పిచ్చయాచ మాంసాలు పెడితే సరిపోద్దా? ఉపవాస ప్రార్థన బలమైన ఆయుధం. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మామూలు ప్రార్థనలకి ఏదైతే నీకు అలివి కాని సమస్య ఉన్నదో ఆ సమస్యని ఉపవాస ప్రార్థనలో పెడితే సమస్య ఇట్టే తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన, ఉపవాసము అనంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటం. ఉపవాసం అనంటే కొంతమందికి అన్నపానాలు మానుకుంటే సరిపోద్దిలే అనుకుంటారు. అండ్ నేను అవి మానుకోవద్దు అంటలేదులే, అన్నాను కదా అని చెప్పి బీపీ షుగర్ ఉన్నోళ్ళు కూడా మానుకొని తెల్లారి ఏమన్నా మంచం ఎక్కితే అదిగో పాస్టర్ గారు వచ్చి చెప్పాడు అని లేనిపోయింది నాకు తిప్పలు వచ్చి పడతాయి. నేను అనేది అది కాదు. ఉపవాసం దేవునికి దగ్గరగా ఉండండి, లోకానికి దూరంగా అండి, ఫేస్బుక్ దూరంగా అండి, వాట్సాప్కు దూరంగా అండి. ఈ మధ్య ఏదో వచ్చిందంట చాట్. ఏంటా చాట్ అన్నానంటే కొంపలు కొల్లేరు అయ్యాయి. స్నాప్ చాట్ అంట, డిఫరెంట్ అకౌంట్స్ పెట్టి ఈ మధ్య యూత్ మాట అంటలేదంటగా, తల్లిదండ్రులకి శోభ ముగిలిస్తున్నారంట. అందరికి తెలిసింది ఫేస్బుక్, వాట్సాప్, ఇవి అయితే తెలియని స్నాప్ చాట్ అంట. సరే ఎట్టో కట్టి తల్లిదండ్రులకు దేవుడు జ్ఞానం ఇచ్చి అవి కూడా చూస్తుంటే వాటిల్లో కూడా ఎంత కిలాడి బ్యాచ్ తెలిసండి. వీళ్ళు తల్లిదండ్రులకే నేర్పుతున్నారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే అకౌంట్ పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం. నాకు మొన్న ఒక తండ్రిని చూసి ముచ్చటేసింది. మాట్లాడుతూనే ఉన్నాడు, రయ్యను పైకి ఎక్కాడు. ఏంటి మనిషికి పిచ్చేమన్నా ఎక్కిందే ఏంటి, నాతో మాట్లాడితే చెప్ప పెట్టకుండా తుర్రుని వెళ్ళిపోయాడు ఏంటి, సంక్రాంతికి గాలిపాటాలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాడు ఏంటి అనా అనుకున్నా. తీరా చూసి రాయ్ పోనీటీరా అన్నాడు. ఫోన్ చూడలా ఏం లేదు. వెంటనే అడుగుతున్నాడు చీకట్లో, చాటింగ్ ఎవరితో చేస్తున్నా అన్నాడు. అరే రాడు ఏమన్నా చిన్న పిల్లవాడా, ఎదిగిన పిల్లవాడు, పోనీ ఏమన్నా బయట తిరిగేవాడా కాదు, ప్రార్థనుడే. నాకైతే ఒకంత ఆశ్చర్యం వేసింది, రెండోది సంతోషం వేసింది. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు మీ పిల్లల ఫోన్లు చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. చాలా ముచ్చటేసింది. పిల్లడు ఏం చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు వచ్చి, ఏం లేదు డాడీ ఇదిగో ఫోన్ చూసుకో అని అన్నాడు. కొంతమంది ఉన్నారు ఫోన్ ఇస్తారు కానీ స్నాప్ చాట్లు, బోప్ చాట్లు మనకేం తెలుసు, అయ్యి తెలియదు. ఒకవేళ చూసినా అకౌంట్ వేరే వాళ్ళ పేరు పెట్టి మరీ చేస్తూ ఉంటారు. కిలాడి బ్యాచ్. ఎవరికి నష్టమేండి? నీకే నష్టం, నీకే నష్టం. తండ్రికి నష్టం లేదు, తల్లికి నష్టం లేదు. నమ్మి నానబోసుకుంటే ఏదో అంటారే పుచ్చిపోయి ఏయో అయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు, లోకాన్ని నమ్మొద్దు. మాయ మాటలు చెప్పే యవనస్తుడిని నమ్మమాక, జీవితం పాడు చేసుకోమాక. మీకు కాదులే, లైవ్లో చాలామంది ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు కాలేజీకి పోయి తండ్రిని మోసం చేసేవాళ్ళు. ఏమేదో కథ ఇంగ్లీష్ మీడియం చదివిందని తెలుగు కూడా రాని తల్లిని మోసం చేసే చాలామంది కిలాడి బ్యాచ్ ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు తెలియదండి. దెబ్బకి లైవ్లో ఈ మాట వింటే నా అకౌంట్ అట్లాగును ప్రక్కన పెట్టేస్తారు, బ్లాక్ చేసి. వామ్మో ఏంటి ఇట్ట మాట్లాడుతున్నాడు ఈయన కూడా అని. పెట్టు, నువ్వు బ్లాక్ చేస్తావేమో, నీ బ్రతుకు బ్లాక్ అయితే నా తల్లే. కొద్ది జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అంటుంది ఇట్టిది ఉపవాసముతో కూడిన ప్రార్థన వలనే కానీ మరి దేని వలన దేవునికి దగ్గరగా ఉండాలి. ఇటువంటి పిచ్చి వాటికి దూరంగా ఉండాలి, పనికిరాని వాటికి దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండటం అన్నానంటే నిత్యమొచ్చి గుళ్ళో కూర్చోమని కదా దాని అర్థం. కాలేజీకి వెళ్ళమంటే లేదు మమ్మీ నేను వెళ్ళను, నువ్వు తిట్టు కొట్టు రంపంతో కొయ్యి. రాత్రే పాస్టర్ గారు చెప్పారు నేను జగ్గపేట కాలేజీకి వెళ్ళను, దేవునికి దగ్గరగానే ఉంటా, బలిపీఠం కొమ్ములు పట్టుకుంటా, పులిపీటు పట్టుకుంటా. ఆ గోపి చేసిన పులిపీటు తెల్ల కలర్ ఉంది, నా మనసు కూడా తెల్లగా కావాలి బాబా అని చెప్పి ప్రార్థన చేసి అదే పట్టుకుంటా అంటున్నావా? నువ్వు పట్టుకున్నావా, నేను వచ్చి మళ్ళీ లోపలికి కూడా రాకుండా అక్కడే గట్టేస్తా. దేవునికి స్తోత్రం. ఇది పట్టుకోవటం కాదు, దేవునికి దగ్గరగా ఉండటం అనంటే నిత్యము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనసులో విన్న మాటలను పదే పదే జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి వాళ్ళు నిన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నారో జ్ఞాపకం చేసుకొని బాధ్యత కలిగిన ఒక మంచి యవనస్తునిగా, యవనస్తురాలిగా భవిష్యత్తు మీద దృష్టి పెడితే అప్పుడు నువ్వు ప్రయోజకురాలువి అవుతావు కదండి. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూస్తే ఉపవాసముతో కూడిన ప్రార్థన వలన అసాధ్యములు సుసాధ్యములుగా మారుస్తాడు. మరి మేము కూడా ఈ మధ్య ఉపవాసం ఉన్నామండి, మరి మా ప్రార్థనకి ఎందుకండి జవాబు రావట్లేదు అని అంటే, ఉపవాసం అని అంటే అన్నపానములు మానుకోవటమే కాదంట, దేవునికి దగ్గరగా ఉండటమే కాదంట, కొన్ని పనులు మనము చెయ్యాలంట. త్వరగా ఒక్క 5-7 నిమిషాలు మీకు ఆ మాటలు గుర్తు చేసి ముగిస్తా. మనందరికీ తెలిసింది ఈ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చదువుదామండి. 23వ వచనం, మనకు మేలు కలగాలనంటే ఉపవాసముతో కూడిన ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన చేసే మనకేముండాలంట? చదువు తల్లి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే మనకు మేలు కలగాలనంటే ఏముండాలి? ఉపవాసం ఉంటేనే చాలదంట, ప్రార్థన చేస్తేనే చాలదంట. ఉపవాసముతో కూడిన ప్రార్థన చేసే నీకు ఏముండాలి? మనకి నమ్మకం అనేది ఉండాలి. ఏమైనా నమ్మకం ఉండాలి? హెబ్రీ గ్రంథకర్త మనందరికి తెలిసిన విషయం 11వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి చెప్తా అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యునుట అసాధ్యము. ఏమని విశ్వాసం ఉంచాలనంటే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియో, తనని ఏదైతే ప్రార్థన చేసి అడుగుతున్నావో అది నీకు ఆయన తప్పకుండా దయచేస్తాడని నమ్మటమే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ నెలలో నువ్వు వచ్చావు ఈ ప్రార్థనకి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఏదో ఒక అవసరం కోసం ప్రార్థన చేసుకుంటున్నావు. ఇప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు నీకు జవాబిస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. అందుకే నేనేమంటా ఆఖరిలో, ఈరోజు మనం చేసిన ప్రార్థన అంశాలను స్తుతి అంశంగా మార్చిన దేవునికి స్తోత్రాలు చెప్పండి అని అంట. ఎందుకంటాను అని అంటే, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇచ్చాడని నమ్మకం. లేనప్పుడే నువ్వేం చేయాలి? ఆయన నీకు ఇచ్చాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం ఉండాలి. ఉపవాసముతో కూడిన ప్రార్థనకి జోడించాల్సింది నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి. ఉందా విశ్వాసం? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండటం, దేవునికి ఇష్టం కాకపోతే మనకు రావాల్సినవి మనకి రావు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియమైన వారిగా మనము ఉండాలి. నువ్వు ఆయనను ప్రియమైన వాడిగా అనుకోవటం కాదు. మనం పాడతాం, ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా. ఆయన ప్రియమైనోడే, కానీ నువ్వు నేను ప్రియం కావాలిగా. నాకు కూడా చాలామంది ప్రియమైన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. అసలు వాళ్ళకి నా అడ్రస్సే తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రధానమంత్రి గారు నాకు ప్రియమైన ఆయనే, కానీ మరి నేను ఆయనకు తెలియదుగా. స్తోత్రం, హల్లెలూయా. నాకు ప్రియం కాదు, ఆయనకు మనం ప్రియంగా ఉండాలంట. ఉండాలి అంటే మనకేముండాలి? మా అక్క, నల్లచున్ని అక్క, ఇటు చూడు, బైబిల్ ఏది నీకు? మీ సండే స్కూల్ పంతులు అంతే బైబిల్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటే విశ్వాసం, నమ్మకం అనేది మనకి ఉపవాసముతో కూడిన ప్రార్థనకి మనం జోడించాల్సింది ఏంటనంటే నమ్మకం అనేది ఉండాలి. నువ్వు నమ్ము. దేవుడు నాకు పెళ్ళైన తర్వాత 13 ఏళ్ల తర్వాత పిల్లల్ని ఇచ్చాడు. ఆ 13 ఏళ్ల తర్వాత పిల్లల్ని ఇవ్వటానికి మామూలు ప్రార్థన కొద్ది కాలం చేశా. కానీ ఒక ఆమె అన్నది, నిండు సభలో, పెదపాలెంలోనే, ఇక్కడే పెదపాలెంలో, అచ్చంపేట మండలం పెదపాలెంలో దాదాపుగా 150-200 మంది ఉన్న సంఘంలో ఒక ఆమె అన్నది, అమ్మాయి, ఎందుకనంటే ఆమె ఆస్తి నేనేం వేసుకోవాలా, నా ఆస్తి ఆమె ఏం వేసుకోవాలా. ఏమండి, అంతేనా? ఆ దర్యావేష్ కాలంలో దానియేలు ఆస్తి అక్కడ ఉన్న బబులోనీయులు ఏమన్నా వేసుకున్నారా? అసలు ఈయనకి ఎక్కడది ఆస్తి? ఈయనకొంది ఆస్తి. దేశంగా దేశానికి బానిసకు వచ్చాడు. పోని వాళ్ళ ఆస్తి దానియేలు ఏమన్నా వేసుకున్నాడా? ఏం వేసుకోవాలా. మరి ఎందుకండి అంత పంతం? ఏమో నన్ను తిట్టాడా? ఏమో నన్ను కొట్టాడా? ఏమన్నా అన్నాడా దానియేలు? అరే వీళ్ళకే ఓటు అక్క లేకపోతే ఏం ఉండదు. మరి ఏంటి అంత కోపం ఏంటి వాళ్ళకన్నానంటే, ఇక అది అంతే. దేవుడు అలాంటి వాళ్ళని పెట్టకపోతే మనకు దీవెనలు రావు. నేనేమంటున్నానంటే, మీ అందరూ అన్నా ప్రార్థన దేవుడు అన్నాడు, అన్నా గొప్పదంటారు. నేనంట, పెనిన్నా అనే ఆమె మాట అనకపోతే అన్నాకి చురుకు తగిలేది, చురుకు తగలకపోతే హాస్పిటల్కి వచ్చేది. ఎక్కడ హాస్పిటల్? మన తిరుపతిరావు గారిదే. ఓ, మీరు భలేవాళ్ళు లాగా ఉన్నారు, పోట్లాట పెట్టేటట్టు ఉన్నారు. ఏ హాస్పిటల్? షిలోహులోని. మరి ఇప్పుడు నీకు చురుకు తగిలితే ఏ హాస్పిటల్కి రావాలి? రాట్లా. మరి కొంతమంది ఎటుబడితే వెళ్తున్నారంట. అదేంటి గోల నాకు తెలియట్లా. చురుకు తగిలితే ఎక్కడికి రావాలి? నాకు కూడా చురుకు తగిలింది ఈరోజు. ఏమైనా కానీ నేను మాత్రం వెళ్ళి పడాల్సింది హాస్పిటల్ అనుకున్నా. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమో ఆనందంగా ఉన్నారు, కొంతమంది ఎట్టు గుండె పట్టుకున్నారు, అమ్మ ఎక్కితే ఏమొచ్చిందో తెలియట్లేదు బాబు అని అనుకుంటున్నారు. నేను ఎంత చూసుకున్నా, టైం చూసుకుంటా, మిమ్మల్ని చూసుకుంటా. మీలో మిరపతీతలకి వెళ్ళారా? మిరపకాయలకి మీకు ఎంత మంట ఎక్కుతుందో నాకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కాకపోతే అందరికి పాపం మా మల్లేశ్వరమ్మ ధైర్యంగా ముందు చెప్పింది కాబట్టి అమ్మయ్య ఎట్టకట్ట మనందరి తరపున చెప్పింది జిందాబాద్ అని అంటారు మీరు కదా. దేవునికి స్తోత్రం. ఏమండి, వాక్యంలో మనం చూస్తే ఆ ఒక్క మాట అండి, పెనిన్నా అన్న మాట చురుకు తగిలింది, గాయమైంది. ఆ గాయం మానుపుకోవటానికి దేవుని సన్నిధి షిలోహులోనికి వచ్చింది. దేవుడు గొప్ప జవాబు ఇచ్చాడు. గాయముతో కూడిన ఆమె మనసుకి ఒక స్తుతిగేయం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాకు కూడా పెదపాలెంలో ఆమె ఆస్తి నేను ఏం వేసుకోవాలన్న ఆస్తి ఆమె ఏం వేసుకోవాలా, ఊరుగా నూరుని సేవకు వచ్చా. ఇదిగో పిల్లలు లేని ఈ గొడ్డుబోతు పాదిరి మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయటానికి వీలు లేదు అన్నది. మారు మనసు లేనామా అనుకున్నారా? ఊరుకు ముందు బాప్తీసం పొందినామా. అలాంటి గొప్ప ఆమెకి నేను ఇచ్చిన గొప్పవాడిని, బాప్తీసం ఇచ్చిన వాడిని. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆ మాటకి గుండె బద్దలైంది. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, నిజముగా మొర్రబెట్టడం మొదలుపెట్టాం. దేవుడు కలలో ఒక వాక్యం ఇచ్చాడు, నీ తండ్రి అయిన అబ్రామును గురించి ఆలోచించు, మిమ్మును గనిన శారమ్మను గురించి విచారించు. కలలో చూచా వాక్యం, అంతే. ఆ రోజు నుంచి నమ్మకం ఉంచటం మొదలుపెట్టా, ప్రార్థన చేయటం మొదలుపెట్టా. పసరలు దాగల, తాయితుల జోలి బోలా, అంతరాల జోలి బోలా, ఏ చెట్టుకో ఏ గుట్టకో మొక్కలా, లేకపోతే అక్కడికి వెళ్ళి అయ్యో ఇయ్యో ఏమి తీసుకోవాలా, నా యేసు దేవుడు ఇవ్వాలి, నేను పొందుకోవాలనుకున్నా. దేవునికి స్తోత్రం. పెళ్ళైన 13 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఎవరో సంగతి నేను చెప్పట్లా, అందుకు నేనే సాక్షిని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నమ్మకం ఉండాలి. ఏముండాలండి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏమైంది? మధురమైన కార్యాలను సమస్తాన్ని సఫలము చేస్తాడు. కాబట్టి ఉపవాసము ప్రార్థన ఒక్కటే చాలదు, వాటికి తోడుగా జవాబు మనకు రావాలనంటే నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి. త్వరగా చెప్తా. రెండవది ఇంకొకటి అండి, మనందరికీ తెలుసు, యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుని సేవకుడై ఉన్న యోనా భక్తుడు ప్రకటన చేస్తాడు. ఏమని చెబుతాడు? అబ్బాయి, దేవుడు మీకు ఒక మాట చెప్పమన్నాడు. ఏమిటా మాట అనంటే, ఇక 40 దినాలకు నేను నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పమన్నాడు అన్నాడు. ఎన్ని దినాలకంటండి? 40 దినాలకి. ఇక నింపించి మేలులతో నింపటానికి గల కారణం ఏంటో తెలుసా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివితే, ఈ నినివే వారు తమ చెడు పనులను మానుకొనగా తాను చేయుదునన్న కీడును చేయక మానుకొనెను. అంటే దేవుని సన్నిధిలో కీడులో నుంచి బయటపడటానికి గల కారణం ఏంటన్నానంటే, మాట విని సింహాసనం మీద నుండి రాజు సైతం దిగి గొనెపట్ట కట్టుకొని మామూలుగా తగ్గింపుతోటి బూడిదలో కూర్చుండి, అక్కడున్న ప్రజలందరూ, పశువులు, పాలు తాగే పిల్లలు కూడా పాలు తాగకుండా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఒక్కటే సరిపోయిందే? మీరు ఉపవాసం ఉన్నారు గనుక మీకు నేను జవాబు ఇచ్చాను అని అంటే ఈ గోలంతా ఉండేది కాదు. ఏమంటాడు అక్కడ? ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలను మానుకొనగా. అంటే ఉపవాసమే కాదంట. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో జవాబు రావాలంటే మొదటిది నమ్మకం ఉంచాలి. రెండవది ఏం చేయాలి? నడతలు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఏముందండి మార్చుకోవటానికి అని అంటే, అలవాటు లేని నడతలు చాలా ప్రమాదం తెలుసా? మేము చిన్నపిల్లలుగా కొంతమందిని చూస్తూ ఉంటాం. పండగ రోజునే ఒక ఆమె ఆదివారం వచ్చింది ఆ సంవత్సరం, క్రిస్మస్ పండుగ. తెల్లారుజామున ప్రార్థనకు తీసుకొచ్చింది. ఆ పిల్లని నిద్రపోనేయకుండా అర్ధరాత్రి తెల్లారుజామున ప్రార్థన పెడతారుగా, ఆదివారం కొవ్వొత్తులు తెస్తారుగా పాకలు తగలేయటానికి. అదండి, ఇదివరకు తాటాకు పాకలు గుడికి తడికలు కట్టుంటే ఒక ఆమె తీసుకొచ్చి తడికిలో పెట్టింది. నేనేం ప్రార్థన చేసే మూసిన కన్ను తెరవకుండా వేరే లెవెల్లో ప్రార్థన చేస్తున్నా. ఈలోగా అమ్మో అయ్యో అని అన్నారు. ఏంటని చూస్తే తాటాకు సురసుర వెళ్ళిపోతుంది. ఇంకా నా పక్కన ఏ కొంపలు ఎవరు మీలాంటి ధైర్యం కలిగిన ఒక ఆమె వచ్చి గుమ్మంలో గోనిపట్ట తీసుకొచ్చి కొట్టేసి ఆరిపేసింది. అందరు ప్రార్థనలో నిమగ్నం అయితే ఇంకేమయ్యేదో. ఎవరైనా పెట్టారట కొవ్వొత్తులు? కట్టమాకండి అమ్మ, దేవుని దయ వలన. అందుకే నేను చెబుతా ఉంటా, ఇప్పుడైతే తాటాకు తడికిలేమీ లేవులే. మొత్తానికి నిద్రపోతుంది. ఆ పిల్ల నా బోధ అయిపోయి తెల్లారుజామున 5:15 గంటలు అయిన తర్వాత ఆ పిల్లని లేపుతుందల్లా. మాయ చేత ప్రార్థన చేయించుకుంది. కానీ అన్న వెళ్ళిపోతాడు, మళ్ళీ తొందరగా ప్రార్థన చేయించింది కానీ లేనంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది. ఆ పిల్లకి నిద్రపోయి వేరే లెవెల్లో గారి చేసింది. అబ్బా,
అది మరి ట్రాన్స్లేషన్, కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనమాట. పదం కూడా తప్పిపోని మంచి ఇంటర్ప్రిటేషన్ అనమాట. అది మొత్తాన్ని కార్ చేసుకుంటే తీసుకొచ్చి అని చూసా మా అమ్మాయిని అని అన్నది. బాగానే ఉంది కదా అమ్మాయి, నాకన్నా తెల్లగుందిగా, ఇంకేంటి మీ అమ్మాయి కన్నా. దాని వయసు ఎంతో తెలుసండి, 6 సంవత్సరాలు అంటుంది. ఇదిగో అనే ఈ డ్రెస్ ఎంతో తెలుసా మా అమ్మాయిది? మంచిదేలే అమ్మా, దేవుడు నిన్ను మీ అమ్మాయిని దీవించను గాక. అసలు ఎంత చక్కగా ఉందనుకున్నాం మీ అమ్మాయి, మరి తప్పదు కదండి, కాకి పిల్ల కాకి ముద్దు కదండి. సరే అంటుంది, అసలే వాళ్ళ మేనమామే ఎంత మంచి చెప్పులు తెచ్చాడు తెలుసా మా అమ్మాయికి, ఎంతవరకు ఎప్పుడన్నా చూశారు మీరు అని చిన్న ఒకసారి నడువు వేసుకొని అన్నది. ఆ పిల్ల ఉన్నదేమో ఈ పులిపిట్టు కన్నా తక్కువ ఉంటుంది, దాన్ని తెచ్చిన చెప్పులేమో అరడుగు హీలు ఉంది, అసలే నిద్రమత్తులో ఉంది, వేసుకొని నడువు అని అన్నది. అటు బాగానే వెళ్ళింది, ఇటు వచ్చేటప్పుడు నిద్రమత్తులో కళ్ళు అటు మూసింది, కాలు ఇటు మెలికి పడింది. ఇక చూడండి మళ్ళీ వెళ్ళిపోయింది, పాస్టర్ గారికి చూపించడానికి పోయి కాలు మెలికి పడిందని నన్ను చెప్పుకుంటావేంటి సంవత్సరం అన్న. తల్లే నీ నడకు ఒక దండం, నీ చెప్పులకు ఒక దండం అమ్మ, మెలుకోకున్నప్పుడు ఈలు చేయమ్మా అన్న. దేవునికి స్తోత్రం. నడక కాదు, నడకంటే కొన్నిసార్లు తప్పిపోతాం. నడత, దేవుని ఎదుట మన ప్రవర్తన, దేవుని ఎదుట మన జీవితం ఎట్లాగ ఉండాలని అంటే చెడు నడతలను మానుకోవాలి. ఇంకెంతకాలం దేవునికి నచ్చని చేద్దాం, ఇంకెంతకాలం దేవునికి గిట్టని చేద్దాం. ఏది మంచో నీకు తెలుసు, ఏది చెడో నీకు తెలుసు, ఏది నచ్చనిదో ఏది నచ్చినదో నీకు తెలుసు, దేవునికి ఇష్టమైంది ఏదో కూడా నీకు తెలుసు. దేవునికి ఇష్టమైన అలవాటు చేసుకుందాం, దేవునికి కష్టమైన విడిచిపెడదాం. దేవునికి స్తోత్రం. నడతలను మార్చుకుంటే అప్పుడు దేవుడు మన ఉపవాస ప్రార్థనకి జవాబుని ఇస్తాడు. తిమోతి భక్తునికి ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరంలో, మీరు చదివి చెప్పొద్దులే, మీరు చూసుకోండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలలో అంటాడు పౌలు భక్తుడు. సౌలు పౌలైన తర్వాత అంటున్నాడంట, తిమోతి, పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడను, కానీ ప్రభువు నన్ను దమస్కు మార్గంలో దర్శించాక నా నడత మారింది, నా నడక కూడా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఏం మారాలంట? వస్తుంది, నేను మంచి ఉద్దేశంతో పడిన సంగతి తెలియాలిగా. ఎందుకు వచ్చిన గోల నాకు? నేను అందుకనే ఎందుకు అనవసరంగా రాయేయటం ఎందుకు, తేనెతోటిన గదిపై ముఖం అంతా గుట్టించుకోవటం మనకి ఎందుకండి? దేవునికి స్తోత్రం. అసలే షుగర్ ఉన్నోడు తేనె తింటాడా? నీకు తింటాం చేత కానప్పుడు దాని జోలి నీకెందుకు వచ్చిన గోల? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తేనె తింట జోలి పోతే ఆ రాజునో పాటలు పాడే మీలాంటి ఎవరో బాలు నాకెందుకు, రానోడికి నాకెందుకు వచ్చిన గోలండి, నాకు రావు కదా అయ్యి, వాటితో నాకొద్దు. అందుకనే దమస్కు మార్గంలో సౌలుని దేవుడు దర్శించాక పౌలుగా మారాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నడత మారింది, చూపు మారింది, మాట మారింది, దయగలిగిన హృదయాన్ని సంపాదించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థనలకు జవాబు రావాలంటే ఏముండాలి? మొదటిగా నమ్మకం, రెండవది మారిన నడతలు ఉండాలి, చెడు క్రియలు మానుకోవాలి, నడతలో మానుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఇంకొక మాట చెబుతా. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే 3 శత్రురాజులు ఒక్క ఆయన మీదకి వస్తున్నారు, యెహోషాపాతు మీదకి కదా. అయితే ఆయన భయపడ్డాడంట. భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనసు నిలుపుకోవటమే కాకుండా యోధా యందంతటి ఏం ప్రకటించాడు? ఉపవాసం ఉన్నాడా లేడా? ఉన్నాడుగా. నినివే వాళ్ళు ఉపవాసం ఉన్నారా లేరా? ఉపవాసానికే దేవుడు జవాబు ఇవ్వలేదంట. నినివే వాళ్ళు చెడు నడతలను మానుకున్నారు. అట్లాగనే యోధా యందంతట ఉపవాసం ఉన్నందుకు కాదంట, దేవుడు యెహోషాపాతుకి విజయం ఇవ్వటానికి గల కారణం ఏంటన్నానంటే 12వ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడంట. ఏమని చేస్తున్నాడు తెలుసా? అయ్యా నా పితరుల దేవా యెహోవా, నీవే మా దిక్కయ్యా, వేరొక దిక్కు మాకు లేదయ్యా. ఆపదలో ఉన్నామని ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద ఆధారపడ్డాడు? అంటే ఇప్పుడు మన ప్రార్థన కూడా జవాబు రావాలి అని అంటే ఉపవాసం ఒక్కటే కాదు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. నయ్యా ఆధారం నీవేనయ్యా,